వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్లోని ఆర్ఓబి పనులు చాలా ఏళ్లుగా పెండింగ్ పడ్డాయని చెప్పి బీజేపీ నాయకులు ప్రస్తుతం 2 రోజుల క్రితం ధర్నా అయితే చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్కు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సమస్యలపైన ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి కలవడానికి బీజేపీ నాయకులు వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. చూడొచ్చు, బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర అయితే బీజేపీ శ్రేణులు ధర్నా చేపడుతున్నారు. గత 2-3 రోజుల క్రితం అయితే ఇక్కడ ఆర్ఓబి పనులు చాలా పెద్ద మొత్తంలో పెండింగ్ పడ్డాయి, బిల్స్ రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేసినప్పటికీ వాళ్ళు పనులు అయితే ప్రారంభించడం లేదు, చాలా నష్టం జరుగుతుంది ప్రయాణికులకు అని చెప్పి పెద్ద మొత్తంలో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రావడము, వాళ్ళని వినతి పత్రం ఇద్దాము కలుద్దామనే ఉద్దేశంతో వెళ్తే ఎవరు వెల్లడియడం లేదని చెప్పేసి పెద్ద మొత్తం ఆందోళన చేస్తున్నారు. మాట్లాడడం ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు, చెప్పండి ఎట్లా అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నటువంటి తరుణం, మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇందూరు జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా దశాబ్ద కాలంలో నుంచి నెరవేరని కళ ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాక కూడా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఆర్ఓబి పనుల విషయంలో ఆర్ఓబి పనులు పూర్తి చేయడం విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు సుదర్శన్ రెడ్డి కానీ భూపత్ రెడ్డి గారు కానీ ఈరోజు మాధవ్ నగర్ ఆర్ఓబి విషయంలో ఈరోజు నిరంతరం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి నుంచి వెళ్ళే సమయంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ఆసుపత్రులకు ఎమర్జెన్సీ అంబులెన్సులు పోయేతున్న తరుణంలో కూడా ఈరోజు అక్కడ కింద రోడ్డు బాగలేకపోవడం, ఆర్ఓబి పనులు 2 సంవత్సరాల నుంచి ఆగిపోవడం, ఈరోజు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకుపోవడానికి ఇక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను ఈరోజు మభ్యపెడుతూ ప్రజల గురించి పనిచేయడం లేదని చెప్పేసి మేమే ప్రజా సమస్యలను శాంతియుతంగా మా శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు ముఖ్యమంత్రిని కలవనీయకుండా ఈరోజు ఇందూరు జిల్లాకు ముఖ్యమంత్రి కాదు మరి ఎందుకు వస్తున్నారు? ఈరోజు ప్రజా సమస్యలు కూడా వినలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా ముఖ్యమంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చి కూడా 2 సంవత్సరాలు గడిచినా కానీ ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ కాదు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక విధాలుగా ఈ ఆర్ఓబిని పూర్తి చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినా ఈరోజు కేవలం సుదర్శన్ రెడ్డి కాదు భూపత్ రెడ్డి కాదు వారి సొంత లాభం కోసం ఈరోజు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా ఈరోజు ఆర్ఓబి పనులు పూర్తి చేయకపోవడం నిజంగా సిగ్గుచేటనే విషయం. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు స్పందించి భారతీయ జనతా పార్టీ నాయకులను ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఇవ్వాలి. ఆర్ఓబి పనులు పూర్తయ్యే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం ధర్నా చేసినప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి వాళ్ళు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, ఖచ్చితంగా మా సమస్యలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను విన్నవిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు మీకు వెళ్ళనీయకుండా అడ్డుకట్ట వేశారని చెప్పచ్చా? ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంత్రిగా చెలామణవుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి కాదు భూపత్ రెడ్డి కాదు ఎన్నో స్టేట్ కార్పొరేషన్ల పదవులు అనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడా కూడా ఈరోజు మేము గత 2 రోజుల క్రితం ధర్నా చేస్తే కూడా ఈరోజు దానిపైన స్పందించకపోవడం అంటే ఈరోజు ప్రజలపైన ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సుదర్శన్ రెడ్డి కాదు కానీ భూపత్ రెడ్డి కాదు కానీ ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఈరోజు దశాబ్దాల కాలం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా దానిపైన స్పందించకపోవడం ద్వారానే మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లాల్సిందిగా మేము సిద్ధమవుతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, పోలీసులు కూడా సహకరించి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇందూరు జిల్లా ప్రజల దశాబ్ద కళ నెరవేరాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పంపించినట్టున్నారు కదా, ఎంతమంది ఒక 3-4 వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పారా? 2 ఎమ్మెల్యేలు 2 ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి కలెక్టర్కి వెళ్ళడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంతో శ్రద్ధ వహించి ఈ 3 ఆర్ఓబి పనులకు కేంద్ర నిధులు కేటాయిస్తే అసమర్థ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి గారు మరియు భూపత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారి యొక్క సొంత లాభం కోసం కాంట్రాక్టర్లకు బినామీ పేరుతో కాంట్రాక్టులు ఇస్తూ ఆ యొక్క పనులను నత్తనాటికి నడిపిస్తూ ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారి యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈ ఆర్ఓబి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతాకి జై. ఏదైతే నిజామాబాద్
నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ప్రకారం ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఆర్ఓబీలను తీసుకొచ్చి ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలను కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్ఓబీ నిధులను తీసుకొస్తూ ఉంటే ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ఆర్ఓబీ పేరు మీద వచ్చినటువంటి నిధులను వేరే వైపు మరలించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈరోజు కొన్ని దశాబ్దాల కాలంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఓబీలను సంవత్సరాలు పెట్టి ఈరోజు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఈ జిల్లాలో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఈ యొక్క ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల యొక్క సమస్యలపైన నిరంతరం మాట్లాడుతూ ఉంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి తాపత్రయం చేస్తూ ఉంది. ఈరోజు ఆర్ఓబీ పనులను వెంటనే పూర్తి చేసే అనేకమైనటువంటి వసతులు ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అందుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఈ యొక్క జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రికి మన యొక్క సమస్యను చెప్దామంటే ప్రభుత్వం ఈరోజు భయపడి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇచ్చేస్తుందో అని చెప్పేసి ఈరోజు భయపడి ఈరోజు మా యొక్క నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, ఈ యొక్క పార్టీ ఆఫీస్ నుంచి బయటకు పోకుండా అడ్డుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా సిగ్గుమాలినటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వం భయపడి ఈరోజు ఈ రకంగా అడ్డుకోవడం ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆర్ఓబీలను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి, పూర్తి చేసే వరకు కూడా మా యొక్క ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది చూడొచ్చు, గత 2-3 రోజుల క్రితం ఆర్ఓబీ పనులని తొందరగా పూర్తి చేయాలి అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున మాధవ్ నగర్ ఆర్ఓబీ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా వాళ్ళని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి కలిపి ఆర్ఓబీ పనులకు సంబంధించినటువంటి ఇష్యూని మాట్లాడదామని చెప్పేసి వెళ్తే వెళ్ళనివ్వడం లేదని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సైతం వాళ్ళ తల్లి పరామర్శించడంతో పరామర్శిద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సైతం వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. మరి వెళ్ళినప్పుడు మాకు ఇట్లాంటి వెళ్ళనియట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.